ఏదైతే నారా దేవాంశ్ పేరుతో ఒక పుష్కర్ ఘాట్ని ఏర్పరిచారంట. ఆ పుష్కర్ ఘాట్ని ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి పెట్టి ఆదర్శ పుష్కర్ ఘాట్గా తీర్చిదిద్దమన్నారు. అంత పుణ్య ప్రసిద్ధి చెందినటువంటి మునుకోడల్ని ఆదర్శ ఘాటుగా, అదేవిధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం. ఇవన్నీ మీడియాలో వార్తలు రాగానే అసలు ఏమీ తెలియనట్టుగా నారా లోకేష్ గారు దిస్ ఈజ్ రెడిక్యులస్, అసలు అన్నీ తీసేసేయండి, నారా దేవాంశ్ పేరుతో ఏం ఉండొద్దు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ అనమాట. అబ్బో కమలాసన్, మరి 2015వ సంవత్సరం నుంచే ఉంది కదా ఇది. 2015వ సంవత్సరంలో నారా దేవాంశ్ పుట్టాడు. సో నారా దేవాంశ్ పేరు మీద దాని తర్వాత ఏదైతే 2015లోనే వచ్చినటువంటి గోదావరి పుష్కరాలకి దేవాంశ్ పేరు మీద ఒక పుష్కర్ ఘాట్ ఏర్పరిచారు. కాకపోతే అది అంత పబ్లిసిటీ కాలే. ఎందుకు 29 మంది తొక్కిసలాటకి సంబంధించినటువంటి దాని మీద ఉన్నారు కాబట్టి ఇది పెద్దగా ఎవరికి తెలియలా, అంటే దీని పబ్లిసిటీ కాల. సో మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా అబ్బో కమలాసన్ దానికే ఉప ముఖ్యమంత్రి మళ్ళీ సమీక్షించాడంట. మీకు ఇవన్నీ అలవాటే కదా. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు నారా దేవాంశ్ కాలనీలు అని చెప్పి కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం ఏర్పాటు చేశారు కదా. మరి అప్పుడు అయ్యేందుకు తీసేలా కాలనీ పేర్లు. ఇప్పుడు ఇది ఏంటంటే బాగా ట్రోల్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పి ఏమీ తెలియదు అన్నట్టుగా తీసేయమని ఆదేశించాడంట. అయినా అసలు నువ్వెవరు ఆదేశించడానికి? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? నీ కన్సర్న్, నువ్వు మంత్రి కాదు కదా దానికి. సో అంటే నువ్వు ఇప్పుడు సకల శాఖలకి విధ్వంస మంత్రిగా నువ్వు వ్యవహరిస్తున్నావు అని చెప్పి మళ్ళీ ఈ విషయంలో కూడా మరోసారి ప్రూవ్ అయింది కదా.